హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గోంగూర పలావ్ చేయబోతున్నానండి. ఈ గోంగూర పలావ్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా ఒక పావు రైస్ తీసుకున్నానండి. ఆ రైస్ని బాగా కడిగి నీళ్ళల్లో పెట్టుకున్నానండి. కడిగినటువంటి రైస్ని 2 సార్లు కడిగి పక్కన ఉంచుకున్నానండి. తర్వాత కుక్కర్లో చేస్తున్నానండి. ఈరోజైతే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి అయితే తెప్పించుకున్న దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగము, యాలకులు 2 అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి. తర్వాత డ్రై చిల్లీ వేసుకున్నానండి. నాకు పచ్చిమిరపకాయ అందుబాటులో లేకుండా ఉంటే నేను డ్రై చిల్లీ అయితే వేసుకున్నాను. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాను. మీరు పచ్చిమిరపకాయ అయితే వేసుకుంటే మరీ టేస్ట్ వేరేగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నానండి. ఇలా 1 కప్పు కూడా టమాటో కూడా తీసుకున్నానండి. తీసుకొని బాగా కొంచెం మగ్గేంత వరకు కలుపుకున్నానండి. పసుపు, ధనియాల పొడి, కారం పొడి కూడా వేసి బాగా కొంచెం మగ్గినంత మాదిరి పెట్టుకున్నానండి కలిపి. తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా ఒక కట్ట గోంగూర అండి ఆ కడిగి పెట్టుకొని దీనిలో వేసుకున్నానండి. అప్పుడు వేసుకున్నట్లయితే గోంగూర కూడా బాగా కలుపుకున్నానండి. దాంట్లో మసాలా కూడా గోంగూరకు బాగా పట్టేసి గోంగూర కూడా 5 మినిట్స్ లోపలే మెత్తగా ఉడికిందండి. ఎటువంటి వాటర్ అనేది కూడా నేను వేయలేదు. ఇలా మెత్తగా ఉడికిన దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ను దీంట్లో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని రైస్ను కూడా బాగా కలిపానండి. దాంట్లో కలిపినట్లయితే గోంగూర మసాలాలన్నీ కూడా రైస్కి పట్టాయండి. అలా పట్టినటువంటి రైస్ని మనము నెయ్యి 1 స్పూన్తో కలుపుకున్నానండి లాస్ట్లో చివరిగా. తర్వాత నేను అయితే 1.5 కప్ అయితే వాటర్ వేసానండి. మామూలుగా అయితే ఒకదానికి 2 వేసుకుంటారు. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. 1.5 వేసేసుకున్నాను. మీరు గిన్నెలో చేసుకున్నట్టయితే మీకు నచ్చినట్లు 1కి 2 వేసుకోవచ్చండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నానండి. కొత్తిమీర వేసుకొని ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ తెప్పించుకున్నానండి. 2 విజిల్స్ తెప్పించుకున్నట్లయితే మనకు సరిపోయిందండి. నార్మల్గా రైస్ రెడీ అయిందండి. మెత్తగా కాకుండా మరి పులుపులు లేకుండా ఇలాగా చూపించిన విధంగా ఉందండి. ఇలాంటి దానికి ఎటువంటి కర్రీ ఏం అవసరం లేదండి. డైరెక్ట్గానే తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ.